ఇలాంటి వీడియోని మీరు రీల్స్లో ఎన్నోసార్లు చూసే ఉంటారు, కానీ ఇది ఎలా ఎడిట్ చేయాలన్నది తెలియకపోతే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఇక్కడ వీడియో మేకర్ అనే దాన్ని ఓపెన్ చేయండి యాప్. ఇక్కడ ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఫొటోస్లోనే ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. మనకి ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనకు ఇక్కడ కింద పిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే దానిపైన లేయర్ లాగా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఏ వీడియో అయితే వేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఆ వీడియో వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చాక ఇక్కడ కింద కనిపిస్తున్న మాస్క్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి రెక్టాంగిల్, ట్రయాంగిల్, షేప్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఐబాల్కి సంబంధించినట్టు ఇప్పుడు మనము సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి తగ్గట్టు మనం సైజు, షేప్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఏదని కింద కొంచెం స్క్రోల్ చేస్తున్నా, దాన్ని వచ్చేసి ఫెదర్ అంటారనమాట. ఇప్పుడు దాన్ని అక్కడ ఫుల్గా చేస్తే ఇప్పుడు రౌండ్గా ఉన్నది ఎక్కువగా కర్వ్స్ లేకుండా షేప్స్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. దానికోసం మనం ఇక్కడ ఫెదర్ అనేది ఎక్కువనా తక్కువనా పెట్టుకోవాలి. అయితే నేనైతే 50 ఇచ్చిన అనమాట. 50 ఇస్తే మనకు ఆ ఐబాల్కి సంబంధించినట్టుగా మొత్తం కవర్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఎఫెక్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇట్లా మనకి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మొత్తం వీడియోకి అయ్యేలాగా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ రిజల్యూషన్ అనేది ఉంటుంది. మనకి ఎంత క్వాలిటీలో కావాలంటే అంత క్వాలిటీలో చెక్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ అయ్యాక ఇప్పుడు మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది. నెట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇట్లా హోమ్ స్క్రీన్లోకి వచ్చి ఇట్లా కిందికి స్క్రోల్ చేయగానే కనిపిస్తుంది. ఇట్లా మనకి ఈజీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మనము ఇన్స్టాగ్రామ్ రీల్స్లోన లవ్ ఫెయిల్యూర్కి సంబంధించి ఎక్కువ యూజ్ చేసేటివి. అయితే నేను దీన్ని దేవునిలాగా ఇట్లా చేసుకోవాలని చూపిస్తున్నాను అనమాట. ఇదన్నమాట మన అవుట్పుట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది.